రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏం జరుగుతోంది అనేటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రతి ఒక్కరు చూపు కూడా ఇటు ప్రజాభవన్ వైపే ఉంది. దీనికి కారణం మనం స్పష్టంగా చెప్పొచ్చు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా లేఖ రాయడం, ఖచ్చితంగా ఇద్దరం కలిసి రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన చర్చించి పరిష్కారం చూపాలి, తద్వారా రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా మేలు కలుగుతుందని చెప్పి లేఖ రాయడం, ఆ లేఖ పైన వెంటనే కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం, ఖచ్చితంగా భేటీ అవుదామని చెప్పి నేపథ్యంలో ఇవాళ ఏదైతే ప్రజాభవన్ వేదికగా ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికార యంత్రాంగం కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో భేటీ అయినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో చాలా ప్రజాభవన్కు చేరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు వీరందరూ కూడా స్వాగతం పలకడమే కాదు, ఒక మంచి వాతావరణం కూడా కనిపించింది. ఖచ్చితంగా ఇప్పటికే 10 ఏళ్ళు అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి, ఈలోపే ఏదైతే చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలపైన ఒక స్పష్టత ఉన్నటువంటి వాటన్నిటిపైన కూడా ఖచ్చితంగా విభజన జరిగి ఉండాల్సింది. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆస్తులు కావచ్చు, లేదా మిగిలినటువంటి సంస్థలకు సంబంధించి కావచ్చు, వీటి పంపిణీ కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అదేమీ కూడా జరగలేదు. గత 10 ఏళ్లుగా కారణాలు ఏదైనా కావచ్చు, లేదా కొంతకాలం రెండు రాష్ట్రాలకు సంబంధించి పాలకుల మధ్య ఉన్నటువంటి గ్యాప్, లేదా తర్వాత మేమంతా కూడా సోదరభావంతో ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేసి భేటీలైనా కూడా వాస్తవ సమస్యలపైన చర్చించకపోవడం, లేకపోతే వాటిని పరిష్కరించాలనేటువంటి ఒక పట్టుదలతో ముందుకు పోయినటువంటి దాఖలాలు అయితే మాత్రం కనిపించలేదు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం వీటిపైన పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాలు ముందుకొచ్చి ఇవాళ చర్చించుకునేటువంటి పరిస్థితి. ఇది నిజంగా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిణామ క్రమంలో ఒక కీలకమైనటువంటి భేటీగా చెప్పవచ్చు. సో ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు పరిష్కరించుకోగలిగినటువంటివి రాష్ట్రాల మధ్యలో పరిష్కరించుకోవాలి. ఒకవేళ అలా కాని పక్షంలో ఖచ్చితంగా కేంద్ర సహాయం లేదా కేంద్ర జోక్యం, అలా కూడా కానిటువంటి వాటి విషయంలో కోర్టులకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ చాలా క్లియర్గా ఉన్నటువంటి వాటి విషయంలో కూడా ఎందుకు ఇంతకాలం పాటు పరిష్కరించుకోలేదు, ఎందుకు ఇప్పటి వరకు కూడా వీటిని ఒక రాజకీయ అంశాలుగా మాత్రమే చూశారు. మనం చూసాం తెలంగాణ ఎన్నికల ముందు సాగర్ గట్టుపైన గొడవలు ఏ రకంగా జరిగాయి. ఈ రకమైనటువంటి పరిణామాల వల్ల ప్రజలను తమ వైపు రాజకీయ స్వార్థం కోసం వాడుకునేందుకు గత పాలకులైతే మాత్రం రెండు రాష్ట్రాల సమస్యలను అట్లానే ఉంచి తమకు పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి చూసాం. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన వెంటనే వీటిపైన దృష్టి సారించడం అయితే మాత్రం ఒక శుభపరిణామంగా ప్రజలు చూస్తున్నారు. కానీ ఇవాళ కొన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి డిమాండ్ల విషయం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ఆస్తులకు సంబంధించిన విషయంలో కానీ, లేదా కొత్త అంశాలకు సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటివి ప్రస్తావిస్తున్నారు, వాటికి సహేతుకమైన కారణాలు చూపేటువంటి పరిస్థితులు, ఖచ్చితంగా వాటిని పరిష్కరించుకునేందుకు ఇవాళ చర్చ జరగబోతున్నాయా, వీరి మధ్య జరుగుతున్నటువంటి చర్చల తర్వాత ఏ రకమైనటువంటి పర్యవసానం ఉండబోతోంది, దీనికి ఒక కమిటీ వేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా ముఖ్యమంత్రులు